గుడ్ మార్నింగ్. హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సిరీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రోజు మన డైలీ కర్రీస్, వెజ్ కర్రీస్ అండ్ అలాగే లంచ్ బాక్స్లోకి నేను క్యారెట్ ఫ్రై చేయబోతున్నానండి. కొంచెం పిల్లలు తినేలాగా ఎలా చేయాలో నేను కొంచెం వెరైటీగా చూపిస్తాను. తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. అలానే కొంచెం మార్నింగ్ లేచేసరికి ప్లెజెంట్గా ఉంది, కొంచెం వాతావరణం అంతా బాగుంది కదండి, షూట్ చేశాను. అది మీరు కూడా చూస్తారని పెట్టాను. ఇంకెందుకు ఆలస్యం, క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసారు. ముందుగా క్యారెట్స్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత తురుముకునేది ఉంటుంది కదా, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా తురుముకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద మీకు ఒప్పుకుండి అలానే టైం ఉందనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవచ్చు. ఈ విధంగా అయితే పిల్లలు ఈజీగా తినేస్తారండి. ముక్కలు అయితే తీసి పడేస్తారు కదా పక్కన, ఈ విధంగా అయితే తీరు. పచ్చిమిర్చి వచ్చేసి 4-5 తీసుకుని అలా 2 బద్దల కింద కోసుకోవాలండి. మరి ఎక్కువ చిన్న చిన్న ముక్కలు అయితే మండిపోద్ది. పొయ్యి మీద బాండి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకుని, ఫ్రై కదా కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఏం పర్వాలేదు. నేను ఎక్కువైపోయిందని కొంచెం తీసేసాను. వచ్చేసి క్యారెట్ ఫ్రైలోకి పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, అలానే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసుకున్నానండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేపుకోవాలి. నేనైతే ఆనియన్ అనేది ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే క్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఉల్లిపాయలు అనేది వేయలేదు. మ్యాక్సిమం ఫ్రైస్లోకి ఉల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు, నేనైతే వేయలేదు. ఇప్పుడు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవైతే ఇలా బాగా వేగనివ్వాలి. పచ్చిశనగపప్పు అనేది కొంచెం బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా క్యారెట్ ఫ్రై వేసేసి, అది కూడా సిమ్లో ఉండాలండి. కాసేపు సిమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి. అలానే ఎప్పుడైనా సరే ఫ్రైల మీద అనేసి మూత పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే అది ఫ్రైలాగా రాదు, కర్రీలా అయిపోతుంది అనమాట దగ్గరగా. అదే మీరు మూత పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా ఉంటుంది ఫ్రై అనేది. అందుకే మూత అనేది పెట్టకూడదు ఏ ఫ్రై మీద అయినా సరే. నేనైతే మూత పెట్టలేదండి. ప్రాసెస్ అంతా అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, అలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి. అలా దగ్గర పడిన తర్వాత కొంచెం సాల్టు, అలానే కొంచెం వచ్చేసి పసుపు వేసాను. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి చూసుకుని. పసుపు అనేది నేను ఎప్పుడు వేస్తాను కదా, కారం అయితే వేయలేదండి, ఎందుకంటే నేను గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఎక్కువ వేసాను కదా, అందుకే వేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా అలా దగ్గర పడిన తర్వాత 2 ఎగ్స్ అందులోనే వేసేస్తున్నాను, చూసారు కదా. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మ్యాక్సిమం మనమైనా ఉత్త క్యారెట్ తినలేము కదా, అలవాటైతే తప్ప. ఈ విధంగా అయితే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అలానే తినడానికి టేస్టీగా కూడా ఉంటుంది. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం మసాలా కూడా వేసుకోవాలండి. అది వీడియో స్కిప్ అయిపోయింది, సారీ అండి, ఏమనుకోకండి. ఫ్రై అవుతున్నప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను. కొంచెం ఏదైనా చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోవాలి. నేను ఆల్రెడీ పిల్లలకి ఇక్కడ అన్నం చల్లారబెట్టానండి. చల్లారబెట్టిన దానిలోనే క్యారెట్ ఫ్రై కూడా కలిపేసి మొత్తం 3 పిల్లలకి వచ్చేసి నేను ఇలా పెట్టేశాను క్యారేజీ బాక్స్లో. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి.